ఓం నమః శివాయ. త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో. వీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం. శంభో లోకగురో మదీయ మనసః సౌఖ్యోపదేశం కురు. ఆచార్యులు ఈ శ్లోకంలో ఒక అద్భుతాన్ని అందిస్తున్నారు. నిజానికి ప్రత్యేకంగా చెప్పుకోగలిగే శ్లోకం అనిపిస్తూ ఉంది. ఈ భావన అంత అద్భుతంగా ఉంది. ఏం చెప్తున్నారు? త్వత్పాదాంబుజమర్చయామి పరమం. ఓ మహాదేవా, శంభో, ప్రతి దినము కూడా నీ పాదాలని అర్చిస్తూ ఉన్నాను కదా. త్వాం చింతయామ్యన్వహం, నిన్నే సదా సర్వకాలాలలో అన్ని విషయాలలో నిన్నే చింతిస్తూ ఉన్నాను కదా. త్వామీశం శరణం వ్రజామి వచసా, దేవదేవుడివైన నిన్నే శరణు పొందుతున్నాను కదయ్యా. త్వామీశం, ఓ ఈశ్వర, నిన్నే శరణు పొందుతున్నాను నేను. వచసా త్వామేవ యాచే విభో, నా వాక్కుతోటి ఏమైనా మాట్లాడాలనిపిస్తే, ఎవరినైనా ఏమైనా అడగాలనిపిస్తే నిన్నే యాచిస్తున్నాను కదయ్యా. వాళ్లల్లో నిన్నే చూస్తూ నిన్నే యాచిస్తున్నాను. వీక్షామ్మే దిశ చాక్షుషీంస కరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం. నిన్ను దేవతలందరూ కూడా చిరకాలంగా ఎప్పటినుంచో ప్రార్థిస్తూ ఉన్నారు కదా. నీ కరుణ కటాక్ష వీక్షణాలు వాళ్ళతో పాటు నాకు కూడా ప్రసాదించవయ్యా. శంభో, ఓ మహాదేవా, లోకగురో, అందరిలోకి నువ్వే కదా ప్రథముడివి. ఈ లోకాలన్నిటికీ గురువువి నువ్వే కదా. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించేటటువంటి గురువువి నువ్వే కదా. నా లోపల ఉన్న గురుతత్వాన్ని, దైవతత్వాన్ని, ఆత్మతత్వాన్ని తెలియచేసే లోక గురువువి నీవే కదా తండ్రి. మదీయ మనసః, నా మనస్సుకి సౌఖ్యోపదేశం కురు, సౌఖ్యమైనటువంటి ఉపదేశాన్ని చెయ్యి తండ్రి. ఈ మనస్సులో ఎంతో భావంతో నీ పాదాలే పట్టుకొని నిన్నే చింతిస్తూ, నిన్నే అనుభవిస్తూ, నిన్నే శరణు వేడుతూ, నీతోనే మాట్లాడుతూ, నీ భజనలే చేస్తూ, నిన్నే యాచిస్తూ, నిన్నే చూస్తూ, నిన్నే ప్రార్థిస్తూ, లోక గురో అని నీకే ఆ సమర్పణ చేస్తూ, అలాంటి మనస్సు ఎంత సౌఖ్యంగా ఉండాలో అంత సౌఖ్యంగా నా మనస్సు ఎందుకో ఉండలేకపోతుంది తండ్రి. కాబట్టి అటువంటి సౌఖ్యాన్ని నువ్వే అందించగలవు. కాబట్టి ఆ సౌఖ్యాన్ని నాకు ప్రసాదించు. సహజంగా నాకు ఎక్కడో ఏదో సుఖం కలుగుతుంది అని ఆశిస్తూ ఉంటారు ఈ మనుషులంతా. అందుకనే అందరి మనస్సులు బాహ్యంలోనే భ్రమిస్తూ ఉంటాయి. ఎక్కడ లేని విషయాలని ఈ మనస్సు పోయి పట్టుకుంటూ ఉంటుంది. ఈ మనస్సు కాసేపు ఈ మందిరం అంటుంది, కాసేపు ఆ మందిరం అంటుంది, కాసేపు ఈ దేవతారాధన అంటుంది, కాసేపు ఆ దేవతారాధన అంటుంది. ఎవరెవరినో పూజిస్తూ ఉంటుంది, ఎవరినెవరినో ప్రార్థిస్తూ ఉంటుంది, ఎవరెవరినో యాచిస్తూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి నా మనస్సు. నా మనస్సు పదే పదే వెళ్ళకూడదు. నా మనసుకు శాశ్వతమైన ఆనందము, శాశ్వతమైన సుఖము కావాలి. కానీ సుఖంలాగా అనిపించి భాషించేటటువంటి ఈ ప్రపంచము, ఈ వస్తువులు, ఇవన్నీ కూడా క్షణభంగురం, ఆభాస, నిజానికి లేనివే, మాయా. కానీ ఉన్నట్లు తోస్తూ ఉన్నాయి కదా తండ్రి నాకు. నాకు అవన్నీ వద్దు. నాకు కావాల్సింది నీ పాదాలే. నాకు కావాల్సింది పరమేశ్వర భక్తి మాత్రమే. అదే శాశ్వతమైన సుఖాన్ని నాకు ఇస్తుంది.
శాశ్వతమైన ఆనందాన్ని నాకు ప్రసాదిస్తుంది అని నువ్వు గనక బోధ చేస్తే ఆ బోధ నా మనసు బాగా పట్టుకుంటుంది. నేనెంతో చెప్పుకుంటున్నాను, ఆచార్యులు మనకి ఎంతో చెప్పి ఈ విషయాన్ని మనసుకు అందిస్తున్నారు. అయితే నాకు నిలబడటం లేదు. ఎందుకని అంటే అది ఎక్కడెక్కడో ఏమేమో చెప్పిన మాటలు వింటున్నానేమో, నాకు మనస్సులో స్థిమితం కలగటం లేదు. ఒకవేళ అలా కాకుండా నీ బోధ విన్నట్లయితే, అందరి బోధలు మానేసి నువ్వే చెప్పావు, ఆధ్యాత్మిక బోధనంతా, భక్తి తత్వాన్నంతా నీవే బోధించావు అని నా మనసు గనక పట్టుకుంది అంటే, నేను ఏ పని చేస్తున్నా, ఎవరినైనా పూజించాలన్నా, ఏ దేవతారాధన చెయ్యాలన్నా, ఏ మందిరానికి వెళ్ళాలన్నా, ఎవరికి సేవ చేయాలన్నా, ఎవరినైనా గౌరవించాలన్నా, ఏదైనా ప్రార్థన చేయాలన్నా నీ రూపమే అని నా మనసు భావించి మరీ చేస్తాను. నీవు గనక బోధ చేస్తే నాకు అది నిలుస్తుంది. ఇలాగే చేస్తాను తండ్రి. అందరిలో నిరూపమే ఉంది అని భాషించేట్లుగా నాకు అనుభవాన్ని ప్రసాదించు. విషయం తెలుస్తుంది, అంతటా నీవే అనే విషయం తెలుస్తుంది. భక్తితో మనసు పరవశిస్తుంది, కానీ నిలవడం లేదు తండ్రి. అందుకని ఆ సౌఖ్యమైనటువంటి సుఖాన్ని నాకు అందించు. నీవే బోధ చేశావు అంటే అందరిలో నిన్నే చూస్తాను. నా మనస్సు ఇంకా అన్యంగా వెళ్ళదు. నీ పాదాలనే శరణు పెడతాను. నీవు తప్ప వేరే ఇంకేమీ వద్దు, ఇంకేమీ లేదు అనే విషయం నాకు ఆ సూక్ష్మతను అందించు. నాకు ఏది సౌఖ్యమో అది తెలియచెయ్యి. సౌఖ్యమేదో చెప్పావు, మహోన్నతమైనటువంటి మోక్షధామం నేను ఎలా అలంకరిస్తానో అది చెప్పావు. ఇక నాకు ఈ చిన్న చిన్న ఉపకారాలు ఎందుకు అడుగుతాను నిన్ను? అంత స్థితిని, మహోన్నతమైనటువంటి మోక్షాన్నే నాకు అందించావే, ఇంకా చిన్న చిన్న ఉపకారాలు నేను ఎందుకు అడుగుతాను స్వామి? ఎవరెవరినో అసలు ఎందుకు అడుగుతాను? నిన్నడిగేది నేను ఒక్కటే అడుగుతాను. ఏమిటయ్యా అంటే, నిన్ను దేవతలందరూ కూడా ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తూ ఉన్నారు. నీ దర్శనాని కోసం, నీ కృపా కటాక్షం కోసం. వాళ్లతో పాటుగా నీ కృపా కటాక్ష దృష్టి నా మీద కూడా ప్రసరించేట్లు చెయ్యి, ఇది నా ప్రార్థన అని మాత్రం నిన్ను అడుగుతాను. ఇది అడగకుండా ఉండలేను. ఎందుకంటే నీవి కదా లోక గురువువి, ఇంకెవరిని అడుగుతాను? అందుకే నిన్నే ప్రార్థిస్తాను, నిన్నే శరణు అంటాను, నిన్నే పట్టుకుంటాను. నీ పాదాలు వదలను. దేవతలు ఎప్పటి నుంచో ప్రార్థిస్తున్నారు కదా, వాళ్ళను అనుగ్రహిస్తావు కదా, వాళ్లతో పాటు నన్ను చూడవయ్యా. నాకు ఆ కరుణా వీక్షణాలు ప్రసాదించు స్వామి. మరి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ రూపంలో నువ్వే కదా చెప్పావు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని అక్కడ చెప్పావుగా. అనన్య చింతతో నువ్వు గనక నన్ను ఆరాధించినట్లయితే, నన్నే ఆరాధించాలి. ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం, అలాగే నిత్య అభియుక్తుడిగా నువ్వు ఉన్నట్లయితే నీ యోగక్షేమాలు నేనే చూసుకుంటాను అని అక్కడ ఆ రూపంలో ఉండి చెప్పావు. ఇక్కడ ఈ రూపంలో శంకరుల ఆచార్యుల రూపంలో వచ్చి ఇక్కడ అదే బోధ చేస్తున్నావు. అప్పుడు నువ్వే చెప్తున్నావు అనే అనుభూతి నాకు తెలుస్తూ ఉంది తండ్రి. ఈ అనన్య చింతన కొనసాగాలి అంటే మనం ఒక విషయాన్ని తెలుసుకొని తీరాలి. ఇక్కడ ఏంటంటే, శ్రీకరుడు అనే చిన్న పిల్లవాడున్నాడు. చిన్న పిల్లవాడు, ఇంకా మంచి బాగా ఊహా కంది ఆలోచన పరంపరలు కలిగేటటువంటి మనస్సు కాదు, అంత వయసు లేదు. అటువంటి శ్రీకరుడు అనే పిల్లవాడున్నాడు. అతను గొల్లవాడు. ఆ గొల్లతనంతో ఆవుల్ని పెంచేటటువంటి వాడు. ఆవుల్ని తోలుకుపోతూ తల్లితో తండ్రితో నడుస్తూ ఉంటాడు.
అతను ఏ రకంగా ఈ భక్తిని సాధించుకున్నాడు, పరమశివుణ్ణి సాధించుకున్నాడు, ఆయన దర్శన కరుణ కటాక్ష వీక్షణాలు ఎలా పొందాడు, ఇక్కడ మనం ఒక్కసారి ఆయన విషయం తెలుసుకోవాల్సిందే, ఎలా సాధించాడు అనేది. ఉజ్జయిని నగరాన్ని చంద్రసేనుడు అనేటటువంటి మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఉజ్జయిని మహాకాలుడి క్షేత్రం ఆ పేరు వింటేనే మనకి లోపల ఒక అనుభూతి కలగాలి. అటువంటి క్షేత్రం మహాకాలుడు, భస్మధారి, అద్భుతమైనటువంటి అనుభూతి. ఆయన చాలా శివభక్తుడు ఆ చంద్రసేనుడు. ఎంతగా అంటే మణిభద్రుడు అని శివపార్షదుల్లో ఒకళ్ళున్నారు. శివపార్షదులు అంటే శివభక్తులు, కైలాసంలో ఉండేటటువంటి వాళ్ళు అని కూడా చెప్పచ్చు. ఆ శివపార్షదుల్లో ఒకతనితోటి ఈ రాజుగారికి స్నేహం కుదిరింది. ఒక రోజున అతను ఏం చేశాడంటే, చింతామణులు కైలాసంలో గుట్టలు గుట్టలుగా ఉన్నాయి అని ఒక చింతామణిని తీసుకొచ్చి ఈ చంద్రసేనుడి మహారాజుకి ఇచ్చాడు. ఇక చింతామణి ఉంది అంటే ఏ కోరికలైనా తీరుతాయి అని కదా అర్థం. కానీ చంద్రసేనుడికి ఏ కోరిక లేదు, శివభక్తి తప్పితే ఏ కోరిక లేదు. మహారాజు ధర్మ పరిపాలన చేస్తూ ఉన్నాడు, శివభక్తిని బాగా అద్భుతంగా అనుభవిస్తాడు. మరి అయితే ఆ చింతామణిని ఆయన మెడలో వేసుకొని సభకు హాజరవుతూ ఉంటాడు. మెడలో వేసుకుంటాడు, అక్కడ ఇక్కడ పెట్టాడు. అది శివుడిచ్చినటువంటి అనుభూతిగా అనుభవిస్తాడు, దాన్ని చక్కగా మెడలో ధరిస్తాడు. ఆయన సభలో కూర్చున్నప్పుడు ఆ చింతామణి మెడలో ఉండటం వల్లనో, ఆ ధర్మం వల్లనో, ఆ శివభక్తి వల్లనో ఆయన రాజసం, ఆయన అందం, ఆ తేజస్సు ఎవ్వరూ చూస్తూ భరించలేకపోయేవాళ్ళు. ఇంత వర్చస్సు అక్కడ ఉన్న సామంతులకి, మిగతా వాళ్ళకి కంటకంగా మిగిలిపోయింది. అందువల్ల ఏం చేశారు, ఆ ఈర్ష్య అనేది ఎటువైపుకైనా తీసుకెళ్తుంది. అందువల్ల అందరూ కలిసి మిగతా రాజులతో చేయి కలిపి ఈ రాజు మీద ముట్టడి చేశారు. అయినా ఏమీ చెదరలేదు. చంద్రసేన మహారాజు శివభక్తుడు కదా, చాలా ప్రశాంతంగా భక్తిగా శివ పూజ చేస్తూ ఉన్నాడు. నేను గెలవగలను అనుకుంటే యుద్ధం నా చేత చేయిస్తాడు, గెలిపిస్తాడు. అంతా పరమశివుడే లీలలే కదా ఇదంతా. లేదు, నాకు అపజయమే అయినా సరే ఆయన అనుగ్రహం ఇలా ఉంది అనుకొని అలా భావంతో అర్చన చేస్తాను, నాదేం లేదు, అంతా ఆయనదే భావంలో ఇలా ఉంచుకున్నాడు, అర్చన చేస్తూ ఉన్నాడు. ఇంకా అటువైపుగా అర్చన చేస్తున్నాడు. పాలు పోయడానికి శ్రీకరుడు అనే చిన్న పిల్లవాడిని తల్లి తండ్రి పాలు పోస్తున్నారు. గోవుల కాపరి కదా, పాలు రాజుగారికి పాలు పోయటానికి అని చెప్పేసి వచ్చారు. పిల్లవాడు కాబట్టి కొంచెం లోపలికి వచ్చాడు. రాజుగారు చేస్తున్నటువంటి పూజను చూశాడు. అక్కడ ఉన్న పూజా సామగ్రి, అక్కడ పూలు, అభిషేక ద్రవ్యాలు అన్నీ అక్కడ అమర్చి ఉన్నాయి. ఆయనకి నైవేద్యం పెట్టేటటువంటి ప్రసాదం అంతా కూడా మహారాజు అన్నీ అమర్చి పెట్టాడు, అందంగా అమర్చి ఉన్నాయి. అవి పూజ చేస్తూ ఉన్నాడు. అక్కడ శ్రీకరుడు చూశాడు. అవన్నీ చూసిన తర్వాత ఒక శివలింగం, ఆ శివలింగంలో నుంచి ఒక చక్కని శివుడు ఉద్భవించినట్లుగా ఉన్నటువంటి రూపం, అటువంటి రూపాన్ని చూశాడు. ఇటువంటి పూజా ద్రవ్యాలు చూశాడు. చూసిన తర్వాత శ్రీకరుడు మనస్సులో భక్తి భావన తదేకంగా నిండిపోయింది. చూస్తేనే ఇంత బాగుందే, ఇక నేను పూజ చేస్తే ఇంకెంత బాగుంటుందో అనుకున్నాడు. వాళ్ళది చిన్న పూరి గుడిసె. వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, గుడిసెలోకి వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఏమీ కనిపించలేదు. గుడిసెలో నుంచి బయటికి వచ్చాడు. బయటికి వచ్చి ఒక మట్టి తీసుకున్నాడు. మట్టితోటి ఒక శివలింగాన్ని తయారు చేశాడు. అక్కడ ఉంచాడు. ఆ లింగాన్ని ఒక మట్టి పాత్రలాగా తయారు చేశాడు. ఒకటే చిన్న ప్లేట్ లాగా పెట్టాడు. దానిలో శివలింగాన్ని పెట్టాడు. పెట్టి ఆయనకి దొరికిన, ఆ పిల్లవాడికి దొరికినటువంటి ఆకులు, అక్కడంతా చిన్న అడవిలాగా ఉంది కదా, వాళ్ళ ఇంటి ముందు ఉన్న ఆకులు, అలములు, ఏవో చిన్న చిన్న పూలు, అవి
కోసుకున్నాడు, భక్తిగా తెచ్చుకున్నాడు. పక్కనే ఉన్న చెట్ల పూలు తెచ్చుకున్నాడు. పవిత్రంగా కొంచెం పాత్రలో నీళ్లు తెచ్చుకున్నాడు, అక్కడ పెట్టుకున్నాడు. పెట్టుకొని ఇక రాజుగారు పూజ చేశారు కదా, అదంతా గుర్తొచ్చింది. పవిత్ర భావంతో ఉంది మనస్సు. ద్రవ్యాలు, ఫలోదకాలు, రాజోదకాలు, భస్మోదకాలు, అభిషేక తీర్థాలు అన్నీ ఇవే. రాజుగారి దగ్గర ఏమున్నాయో ఇక్కడే అన్నీ ఉన్నాయి అని చక్కగా భావన చేశాడు. ఆ నీటితోటే అభిషేకం చేశాడు. ఆకులు అలములే పూజ చేశాడు. ఆ పూలతోనే శివుడికి అర్చన చేశాడు. ఇవి ఇష్టమైన పూలు శివుడికి అని ఇంకా భావన చేశాడు. ఇంకా నోటికి వచ్చినదై ఒక మంత్రం ఏంటయ్యా అంటే ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈ మంత్రం బాగా వస్తుంది, శివ పంచాక్షరి. ఈ మంత్రంతో చక్కగా ఒక్కొక్క పువ్వు, ఒక్కొక్క ఆకు, ఒక్కొక్క నీటి బొట్టు ఆ శివుడి మీద చక్కగా వర్షింపచేస్తూ ఉన్నాడు, అభిషేకం చేస్తూ ఉన్నాడు, పూజ చేస్తూ ఉన్నాడు, అర్చన చేస్తూ ఉన్నాడు. చేశాడు. మనస్సులో శివుణ్ణి అలా ధ్యానిస్తూ కూర్చున్నాడు. ధ్యానిస్తూ కూర్చొని పూజ అయిపోయింది. కళ్ళు మూసుకున్నాడండి. కళ్ళు మూసుకున్నాడో లేదో, ఏ జన్మ సుకృతమో తెలియదు కానీ ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. కదిలిస్తే కదిలే స్థితిలో లేడు. వాళ్ళమ్మ పిలుస్తోంది. వాళ్ళమ్మ ఒరేయ్ శ్రీకర రా భోజనం చేద్దు గాని అని తల్లి వచ్చి పిలుస్తోంది. నీకేమీ ఆకలిగా లేదా, ఇంతసేపు అయితే రావేంటి అని ఆవిడకి చేయి పట్టుకొని లాగింది. అయినా సరే పలకలేదు. ఎందుకే ఊరికే కూర్చున్నావు అని అరిచింది. అయినా సరే నిజానికి పిల్లవాడు అంత ధ్యానంలో ఉన్నాడనే విషయం ఆమె ఇక్కడ ఏం పూజ లేదు, ఏం సంబారాలు, పూజా సంబారాలు ఏమీ లేవు, కాస్తంత నైవేద్యము ఏమీ లేదు, వీడేదో పూజలో కూర్చున్నట్టు కళ్ళు మూసుకొని కూర్చున్నాడు అని కాస్తంత కోపం వచ్చింది ఆవిడకి. కోపం వచ్చి ఇంట్లోకి వెళ్ళి సరే పడుకుంది, నిద్రపోయింది. ఆవిడ పడుకుండిపోయింది. ఒక దెబ్బ కూడా వేసిందండి పిల్లవాడి మీద, అయినా సరే లేవలేదు. దాంతో ఆవిడకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏముంది గనక వీడికి పూజ ఏమిటి, ధ్యానం ఏంటి అనుకుంది, వెళ్ళిపోయింది. సరే నేను ఆమె అట్లా వెళ్ళిపోయిన తర్వాత పక్కకు తీసేసింది. ఇంకా ఆమె తీసేయటం, వెళ్ళిపోవటమే కాకుండా అక్కడున్నవన్నింటినీ కూడా ఆకుల్ని అలముల్ని శివుడి మీద మట్టి బొమ్మ చేశాడు కదా, అవన్నీ చేత్తో తీసేసింది. నేను చేసిన పూజ కాదంటారా? నేను పూజ చేసిన ఈ పూజని ఎగతాళిగా చేస్తారా అని కళ్ళు తిరిగి పడిపోయాడు ఆ పిల్లవాడు. చూశాడు, కళ్ళు తిరిగి చూశాడు. అమ్మ పిలుపు విన్నాడు. ఏమీ తెలియలేదు. ఇవన్నీ తోసేసరికి అప్పుడు కళ్ళు తెరిచాడు, చూశాడు. వాడికి ఆకలైతే వాడే వస్తాడులే అనుకుంది. ఆ తల్లి వెళ్ళిపోయింది. వీడు కళ్ళు తిరిగి పడిపోయింది కూడా గమనించలేదు ఆమె. ఈ లోపల ఆ పిల్లవాడు పూజ చేసిన ప్రదేశం నుంచి ఒక రత్న మండపం ఒకటి వెలిసింది. దివ్యమైనటువంటి బంగారపు రత్న మండపం ఒకటి ఆ స్థలంలో, ఆ శివలింగం ఉన్న స్థలంలో వెలిసింది. అందులో రత్న ఖచ్చిత శివలింగం ఒకటి ఉద్భవించింది. అందులో నుంచి పరమశివుడు వచ్చి ఆ పిల్లవాడిని లేపి ఓదార్చి, నీవు చేసిన పూజకు ఏదీ సాటి రాదు శ్రీకరా, నీకు కావాల్సిన వరాలిస్తాను అన్నాడు. అలాగే ప్రసాదించాడు కూడా. ఆ సమయంలోనే ఆ తల్లి ఉన్న పూరి గుడిసె కూడా మహామందిరంగా వెలిసింది. అక్కడ లోపల కూడా శివలింగం వెలిసింది. అలాంటి భవనంలో తల్లికి ఆభరణాలతో, ఆమె కూడా పట్టు పీతాంబరాలతో చక్కగా అలంకారం చేసి ఉంది. ఆమె కళ్ళు తెరిచేసరికి ఆశ్చర్యపోయింది. ఈ విషయాన్ని అందరికీ చెప్పారు. ఎవరో విన్నారు, ఎవరో చూశారు, తీసుకుపోయి రాజుగారికి చెప్పారు. శివానుగ్రహం వల్ల మాత్రమే కలిగింది ఇది నా అనుభవం. శ్రీకరుడు కూడా అంతే భక్తిగా చేశాడు. ఆయన అనుభవం ఆయనకి చక్కగా కలిగింది. చిన్న పిల్లవాడు భక్తి కుదిరిందని అనుకోవటం కాదు, కుదరటం, ఆ సూక్ష్మత తెలియటం, ఆ లోపల అనుభూతి మిగలటం, ఇతర విషయాల మీద ఆసక్తి లేకపోవటం, భగవంతుని పాదాలని అర్చించటం, దేవతలు తను అనుగ్రహించినట్లుగా నన్ను అనుగ్రహించమని ప్రార్థించటం, ఈ ప్రార్థనంతా భక్తిలో వచ్చిన తన్మయత్వం. హృదయం కదలాలి, మనస్సు ఆర్తితో నిండిపోవాలి.
ఏది మీద ఆసక్తి లేకుండా పూర్తిగా పరమ భక్తితో శివుడు నిండిపోవాలి, శివమయం కావాలి. ఇటువంటి భక్తిని సౌఖ్యం, పూర్తి సౌఖ్యం అందిస్తుంది, పూర్తి మోక్షధామాన్ని అలంకరింపచేస్తుంది. అందుకే ఈ శ్లోకంలో ఆచార్యులు మనకి ఈ విషయాన్ని అందిస్తున్నారు. త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో వీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం శంభో లోకగురో మదీయ మనసః సౌఖ్యోపదేశం కురు. ఓం నమః శివాయ.